ఈరోజు కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చినటువంటి సాలార్ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల బడ్జెట్తో దరిదాపు 6,200 స్క్రీన్లో రిలీజ్ అయింది. సో సినిమాల థియేటర్లోకి వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్ లాజిక్ పాయింట్. హడావుడు ఎట్లా ఉందో, దీంట్లో ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ మలయాళం సూపర్ స్టార్ కూడా ఉన్నాడు, శృతి హాసన్ అండ్ జగపతి బాబు కూడా ఉన్నాడు, టీను ఆనంద్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారు. దీనికి డైరెక్టర్ తెలుసు కదా, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్. స్టోరీ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ని మాత్రం ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్గా, అంటే ప్రభాస్ పర్సనాలిటీకి కట్అవుట్కి ఏ విధంగా అయితే సినిమా అనేది సెట్ అవుతుందో ఆ విధమైన షార్ట్స్ పెట్టడం చెప్పుకోవచ్చు. తన ఎలివేషన్స్ కానీ, తన యాక్షన్ సీన్స్ కానీ, తన ఎమోషనల్ సీన్స్ కానీ, లేదంటే బిగ్గెస్ట్ ఫైట్ ఎపిసోడ్స్ కానీ కరెక్ట్గా, అంటే ఒక బిగ్గెస్ట్ థ్రిల్లర్ సినిమా కింద దాన్ని కంపోజ్ చేశాడని చెప్పి ప్రశాంత్ నీల్ కొంచెం కేజీఎఫ్ ఛాయల్ని మర్చిపోలేదేమో అనిపిస్తూ ఉంటుంది. కేజీఎఫ్కి దీనికి కూడా పోలికలు రకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, ఆ బ్యాక్డ్రాప్ విషయంలో కానీ, తర్వాత లేదంటే మైన్స్ విషయంలో కానీ మ్యాక్సిమం సీన్స్ అన్ని కూడా నైట్ టైం ఉంటాయి. కానీ తన్ని ప్రభాస్ని ఒక రేంజ్లో చూపించాలని మాత్రం చాలా తాపత్రయపడ్డాడు. దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యడం చెప్పి విషయానికి వస్తే, బాహుబలిలాగే ఒక అతీంద్రియమైన ఒక సామ్రాజ్యాన్ని తన ఆలోచన శక్తితో రాజమౌళి ఎట్లా క్రియేట్ చేయగలిగాడో, సేమ్ అదే విధంగా ప్రశాంత్ నీల్ కూడా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు. దానికి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరు ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ సామ్రాజ్యంలో ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఆధిపత్యం కోసం ప్రభాస్ చిన్నప్పుడే ఊరి తిరిగి వెళ్ళిపోతాడు. సో పృథ్వీరాజ్ ఒంటరి అయిపోతాడు. కానీ పృథ్వీరాజు చావు బతుకులు వచ్చేటప్పటికి ప్రభాస్ హెల్ప్ తీసుకుంటాడు. ప్రభాస్ వచ్చి తన్ని కాపాడి చివరికి ఏమవుతుంది అన్నది ఫస్ట్ హాఫ్. దీంట్లో శృతి హాసన్ అసలు ఎందుకుంది, ప్రభాస్కి ఏమవుతుంది, ప్రభాస్కి శృతి హాసన్కి స్టోరీ ఏంటి అన్నది మన సెకండ్ హాఫ్లో కానీ తెలియదు. ఒక 2 ప్లస్ పాయింట్లు చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి, మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ ఎలివేట్ చేసే విషయాల్లో మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీ కేర్ తీసుకున్నారు. వాళ్ళ సీన్స్ అన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. ద నెక్స్ట్ వచ్చి ఫోటోగ్రఫీ, ద ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ చేశారని చెప్పుకో. సినిమాకి బాగా ఖర్చు పెట్టారు. మీకు బడ్జెట్ తెలుస్తూ ఉంటుంది, ప్రతి సీన్లో కూడా వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా తెలుస్తూ ఉంటుంది. సో బడ్జెట్కి ఎక్కడ వెనకాడలేదు సినిమా. చూడాలి ఇది ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో రాను రాను తెలుస్తుంది. ఈ సినిమా కూడా కొంచెం మైనస్ పార్ట్స్ ఏంటంటే, శృతి హాసన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు ప్రభాస్కి ఏ రకంగా కూడా కనెక్టివిటీ అవ్వడం కానీ, లేకపోతే కెమిస్ట్రీ వైజ్ కానీ, లేదంటే పర్సనాలిటీ వైజ్ కానీ ఏ రకంగా మ్యాచ్ అవ్వలేదు అసలు. తన డైలాగ్ వెర్షన్ కానీ, తన యాక్టింగ్ తిరిగి అసలు బాగాలేదని చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే, కొంచెం లేడీస్కి కనెక్ట్ అయ్యే సీన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ లేవు. మీరు రెగ్యులర్ సినిమాస్ టైప్లో డ్రామా లేకపోతే మెలోడీ లేకపోతే మోడర్న్ లవ్ రొమాంటిక్ సాంగ్స్ అటువంటివి ఏమీ ఉండవు. కేజీఎఫ్ రేంజ్లో కూడా సాంగ్స్ లేవు కొన్ని, అంత బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మాత్రం. విషయానికి వస్తే ఇది ఒక పార్ట్ 1 పార్ట్ 2లో కూడా అయ్యే అంత చిన్న స్టోరీ కాదు. పార్ట్ 3 కూడా తీయాల్సి వస్తుందేమో, ఎందుకంటే ప్రశాంత్ నీల్ చాలా పెద్ద స్టోరీని ఎంచుకున్నాడు. కాకపోతే దాంట్లో ఏమవుతుంది అనిపిస్తుంది, మనం లాజికల్గా ఎక్కువ ఆలోచించకూడదు. సినిమాగా చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది. ఎక్కువ లాజికల్గా డీప్గా థింక్ చేయమాకండి. ఎందుకంటే అసలు ఇది ఏ శతాబ్దంలో స్టార్ట్ అయిన సినిమా, ఎప్పుడు నడుస్తుంది, ఇప్పుడు హెలికాప్టర్స్ విమానాలు ఉన్నాయి, ఆర్మీ ఉంటుంది, మరి పోలీసులు ఏమయ్యారు, ఇలాంటి లాజిక్లోకి వెళ్లకుండా సినిమాగా చూడండి. సినిమా మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి నిజంగానే పెద్ద పండుగని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఆఫ్, అంటే ప్రభాస్ని ఉపయోగించుకున్నటువంటి సినిమా ఇదేం చెప్పచ్చు. సాహోలో కూడా మ్యాక్సిమం తన యాక్షన్ ఎపిసోడ్స్ వాడారు, కానీ అంతా కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఏంటంటే ప్రభాస్ ఓన్లీ జస్ట్ ఒక పర్సనాలిటీ కట్అవుట్ను మాత్రం మ్యాక్సిమం ఎలివేట్ చేశారు. సో ఆ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ చాలా సక్సెస్ అయ్యాడని చెప్పారు.
చూసారుగా ఫ్రెండ్స్, నా రివ్యూతో కనుక మీరు ఏకీభవించినట్లయితే మీరు కూడా సినిమా చూసిన తర్వాత నా రివ్యూ చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. బాయ్. దిస్ ఇస్ హరిప్రసాద్, లాజిక్ పాయింట్.